ఎరా ఓటు కానిచ్చారా? ఏదో ఇచ్చారులేరా. కనీసం మందు కానిచ్చారా? మందుకు కాదు కదా, సారా ప్యాకెట్కి కూడా లేదు. రే ఓటు చెప్తాను, డబ్బులైతే తీసుకో, ఓటు మాత్రం ఎవడికి వేయకురా. రే నువ్వేం చెప్తే అది, డబ్బులు తీసుకుంటాను, ఓటేయకూడదు అంతే కదా? ఓకే. ఇన్ని సంవత్సరాల నుంచి మన జీవితాలు మారలేదు, మనం కూర్చున్న ఈ ప్లేస్ కూడా మారలేదురా. అవునరా, మనం కూర్చున్న బల్లన్న అరిగిపోయింది కానీ మన నాయకుల మనసు మాత్రం కరగలేదు. ఒరే మనం ఎలాగో ఓట్లు వేయలేదు కాబట్టి మిగతా జనంతో కూడా ఓట్లు వేయకుండా చేయాలరా. ఓటేయకుండా చేయాలి అంతే కదా? కారులో దొరబాబు గారు వస్తున్నారు, ఆయన చేత ఓటేయకుండా చేయాలి. ఏం చేస్తావు మరి చూసుకో. నేను చూసుకుంటానులే. ఏం దొరబాబు గారు, ఏంటి హైదరాబాద్ నుంచి ఇదేనా రావడం? ఇదే రావడం రా, ఓటేయడానికి వచ్చాను. వెళ్ళండి వెళ్ళండి, చాలా మంది ఉన్నారు అక్కడ, మాకే ఏం ఉపకారం లేకుండా పోయింది. ఏంటి నీకేంటి ఉపకారమా? అవునండి, ఓటేయడం వల్ల మాకేంటి లాభం ఎరా? ఒరేయ్, బిర్యానీ పొట్లానికి సారా ప్యాకెట్కి ఓటుకు నోటిస్తే ఓటుకి విలువే ఉందరా, అర్థం చేసుకోండిరా. ప్రతిసారి ఇలా అర్థం చేసుకోవడం వల్లే మా జీవితాలు అర్థం లేకుండా పోయినాయి. అందుకనే ఈసారి ఓటేయకూడదని నిర్ణయించుకున్నాం. ఒరేయ్, 10 మందితో కలిసి ఓటేసినప్పుడే ఓటు విలువ తెలుస్తుందిరా. ప్రతి నీటి బొట్టు కలిసినప్పుడే బకెట్ ఎలా నిండుతుందో అలా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మంచి ప్రభుత్వం వస్తుందిరా. మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందిరా. అభివృద్ధి చెందినప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయిరా, జీవన ప్రమాణాలు పెరుగుతాయిరా, తలసరి ఆదాయం పెరుగుతుందిరా, మనిషి కొనుగోలు శక్తి పెరుగుతుందిరా, మనిషి ఆయుష్ పెరుగుతుందిరా. తెలుసుకోండిరా. రేపటి మీ భవిష్యత్తు కోసం, ఎల్లున్న మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఓటు అనేది ఒక బాధ్యత, ఓటు అనేది ఒక కర్తవ్యం, ఓటు అనేది ఒక నమ్మకం. ప్రతి ఒక్కరూ ఓటు వేసినప్పుడే దృఢమైన ప్రజాస్వామ్యం వస్తుందిరా. కళ్ళు తెరిపించారండి దొరబాబు గారు. రే ఇప్పటికైనా మనం ఓటేసి 10 మంది చేత ఓటేద్దాం. వేద్దాం రా. పద. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.